అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి ఏం మాట్లాడటం లేదేంటి స్నేహ? ప్రేమ ప్రణయాలు పెళ్లి జరగటానికి, నీ ప్రేమ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియడానికి ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళ పెళ్లి జరుగుతుందనే కదా నువ్వు ఇలా పాట పాడుతున్నావు? కాదు, నీ ప్రేమను నిరూపించుకోవడానికి, గెలిపించుకోవడానికి ఇదే ఆఖరి రోజని గుర్తు చేస్తున్నా. కనీసం ఇలా అయినా నీలో పౌరుషం పెరిగి ముందడుగు వేస్తావని నిన్ను రెచ్చగొట్టడానికే పాట పాడుతున్నా. ఏమైంది స్నేహ నీకు? ఎందుకిలా చేతగందాల్లా మౌనంగా ఉండిపోతున్నావు? సునామీ వచ్చే ముందు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అంతే. అంటే ఈ ఒక్క రోజులో ఏం చేస్తావు? ఏం చేసి పెళ్లి ఆపుతావు? ఏం చేస్తానో నీకు కూడా చెప్పను, బట్ నేను అనుకున్నది చేస్తాను. తిను పండు బంగారా ఆంటీ తిను బంగారం, ఇదిగోండి మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. హే కొత్త బట్టలు. థ్యాంక్ యూ త్రిష అక్క. అక్క పెళ్లిలో కొత్త బట్టలు వేసుకోలేమనుకున్నాం, కానీ నువ్వు టైంకి తీసుకొచ్చావు. ఏ పెళ్లి కూతురా, ఇదిగో నీ డ్రెస్. ఆంటీ అందులోనే మీ సారీ కూడా ఉంది. ఇవన్నీ నువ్వెందుకు తీసుకొచ్చావే? నువ్వే చెప్పావు కదా ఇంట్లో దొంగలు పడి పెళ్లికని కొన్న బట్టలు ఎత్తుకెళ్ళిపోయారని. జరిగిన విషయం నీకు చెప్పానే గాని నువ్వు బట్టలు తీసుకురావాలని చెప్పానా? నేను నువ్వు చెప్పావని తీసుకురాలేదే. డబ్బులు వచ్చేవి ఉన్నాయి, వచ్చిన తర్వాత నేనే కొనుక్కుంటానని చెప్పాను కదా. నేను కొంటే తప్పే ఉంది. ఇవి నీ పెళ్లికి నా గిఫ్ట్ అనుకో. ఏ నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? నేనేం కానట్టు ఎలా మాట్లాడుతుందో చూడండి ఆంటీ. నువ్వు తనకేమీ కావని కాదమ్మా, ఎప్పుడూ తన కష్టాన్ని పంచుకునే స్నేహితురాలతో ఖర్చు పెట్టించడం ఇష్టం లేక అలా అంటుంది. మీరు ఎమోషనల్ డైలాగ్ లాపండి ఆంటీ. పెళ్లి కూతురికి మంగళ స్నానాలు చేయించాలి కదా, ముందు మనం ఆ పని చూద్దాం. సరేనా? పదండి పదండి ఆంటీ, పదండి. ఏ పెళ్లి కూతురా పదవే, పదా. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి స్నేహ, వీడియో చూసావా? ఏం జరుగుతుందో నీకేమైనా తెలుస్తుందా? ఎప్పటికప్పుడు ప్రణయ్ వాళ్ళ గురించి నాకు అప్డేట్ ఇస్తూ నన్ను అలర్ట్ చేస్తున్నారు. అసలెవరు మీరు? చెప్పేగా నీ శ్రేయోభిలాషనని. సమయం వచ్చినప్పుడు నేనెవరనేది నీకే తెలుస్తుంది. చెప్పిన పని చెప్పినట్టు పూర్తి చేసినందుకు నీకిస్తానన్న దానికన్నా 50,000 ఎక్కువే ఇస్తున్నాను. తీసుకో వెంకట్. ఇప్పుడు స్నేహకి ప్రణయ్ మీద అనుమానం బలపడినట్టేగా? 100% మేడం. బేసిక్గా అందరూ రాత్రిపూట చుక్కలు చూస్తారు, కానీ స్నేహ కారణంగా ప్రణయ్కి ప్రతి క్షణం చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ క్షణం స్నేహ ఏం చేస్తుందో తెలియక ప్రేమతో తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్తో నరకం చూస్తున్నాడు. మీ పగ చల్లరినట్టేగా మేడం? అప్పుడేనా? నా టార్గెట్ ప్రణయ్ని స్నేహని టెన్షన్ పెట్టడం కాదు, ఆ ప్రేమకి భవిష్యత్ అనేది లేకుండా చేయడం. నా అంతస్తుని మరచి నా కొడుకు ఇష్టపడ్డాడనే ఒకే ఒక్క కారణంతో ప్రేమని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకుంటే చర్చిలో అందరి ముందు నా కొడుకుని కాదని అందరిలోనూ మమ్మల్ని అవమానించింది. అప్పుడే దాని తల తీసేయాలనుకున్నాను, నా వల్ల కాలేదు. ఆ దెబ్బ ఇప్పుడు కొడతాను, దాని బతుకు మీద కోలుకోలేని దెబ్బ కొడతాను. ప్రేమ కారణంగా ఏ పెళ్లిలో అయితే మా కుటుంబం తల దించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందో, తిరిగి అదే పెళ్లి అనే బరిలో ప్రేమని నిలబెడతాను.
మాకు జరిగిన అవమానానికి 10 అది అవమానపడేలా చేస్తాను. అందుకే నీతో ఈ ఆట ఆడించింది. ఈ ఆటకి ముగింపు ఎప్పుడు అనేది నీకే తెలుస్తుంది. అప్పటి వరకు నీ పని నువ్వు చెయ్యి. సరే మేడం, నేను ప్రేమ ఇంటి దగ్గరే కాపు కాస్తాను. ప్రణయ్ ఏ టైంలోనైనా అక్కడికి రావచ్చు. మళ్ళీ స్నేహని మరింత రెచ్చగొట్టడానికి ఏదైనా అవకాశం దొరకచ్చు. వస్తా మేడం. ప్రేమ, నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావా? హ్, ఎలా ప్రారంభిస్తావో నేను చూస్తాను. ప్రణయ్, నిన్ను పెళ్లి కొడుకుని చేశాం. ఈ క్షణం మొదలు పెళ్ళయ్యేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఊరి పొలిమేర దాటకూడదు. అర్థం అవుతుందా? నానమ్మా, నువ్వు చెప్పే ఇలాంటి సెంటిమెంట్లు పట్టించుకుంటూ కూర్చుంటే పెళ్లిలో మా నలుగురం తప్ప ఎవ్వరూ ఉండరు. పెళ్లి పిలుపులు అయిపోయాయి కదా నాన్న. ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా ప్రేమ నేను వెళ్ళి ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమైనా నేను వెళ్ళాలి. అది కాదు ప్రణయ్. నానమ్మా, ఎందుకు అనవసరంగా కంగారు పడతాం? ఏం కాదులే. అది కాదు శివాగ్ని, శాస్త్రం ప్రకారం. నాకు తెలియని శాస్త్రమా చెప్పు. ఏం కాదులే, కూల్. ఇదేంటక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. స్విచ్ ఆఫా? నేను చేయలేదే. హలో అమ్మా ప్రేమ. అంకుల్, ఎందుకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనే మీకు ఫోన్ చేసి మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. మళ్ళీ నువ్వు రావడం ఎందుకమ్మా? ఆల్రెడీ మీ నాన్న వచ్చి నువ్వు పంపించావని చెప్పి నీకు ఇస్తానన్న ₹1,00,000 తీసుకెళ్ళాడు. మా నాన్న వచ్చారా? అవునమ్మా, అప్పుడే కన్ఫర్మ్ చేసుకుందామని నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే పెళ్లి హడావుడి కదా, నువ్వు డబ్బుల కోసం ఎక్కడ ఇబ్బంది పడతావో అని ఆ డబ్బుల్ని మీ నాన్నకిచ్చి పంపించాను. ఏమా, మీ నాన్న ఇంటికి రాలేదా? ఇప్పుడే వచ్చారు అంకుల్. థ్యాంక్స్ అంకుల్. నానా, ఏంటి? ఏమైంది ప్రేమ? ఏంటి ప్రేమ? అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ₹1,00,000 తీసుకున్నావా? ₹1,00,000? ఏంటి ప్రేమ నువ్వు అనేది? పెళ్లి ఖర్చులు కని ఒక అంకుల్ని ₹1,00,000 అడిగానని ఇస్తానన్నారని చెప్పాను కదమ్మా. అవును. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పి ఆ డబ్బులు తీసుకున్నారంట. ఇందాక అంకులే ఫోన్ చేసింది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? బెల్లం కొట్టిన రైలా అలా చూస్తారేంటి? చెప్పండి, మాట్లాడరేంటి? చెప్పు నానా. సరే తీసుకొస్తే తీసుకొచ్చారు, ఆ డబ్బులేవి? చెప్పు నాన్న, డబ్బులు ఎక్కడా?
అమ్మా డబ్బులేమని అడుగుతుంటే తల బాదుకుంటారేంటి? అసలు జరిగింది చెప్తే మీరు కూడా నాలాగే తల బాదుకుంటారు. అసలేం జరిగిందో చెప్పు నాన్న. ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం. అది నీకు ఇద్దామని వస్తుంటే దారిలో ఒకడు నా దగ్గర డబ్బులున్నాయని తెలుసుకుని నన్ను కొట్టి డబ్బులు తీసుకుని పారిపోయాడు. అసలు డబ్బులు తీసుకురావడానికి మీరెందుకు వెళ్ళారు అంకుల్? ఏం చెప్పమంటావమ్మా, కర్మ. ప్రేమని పెళ్లి కూతురుని చేస్తున్నారు కదా, పెళ్లి కూతురుని చేశాక రోడ్ల మీద తిరిగితే బాగోదని ఎలాగో నేను సంపాదించవలేను, కనీసం ఆ డబ్బులన్నా తీసుకొచ్చి నా కూతురికి ఇచ్చేద్దాం అనుకున్నాను. నా దరిద్రం ఏంటో బంగారం పట్టుకున్న మట్టి అయినట్టు ఎలా జరిగిపోయింది. నేను నమ్మను. ఖచ్చితంగా ఆ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. నిజం, నన్ను నమ్ము. కావాలంటే చూడు, ఇదిగో జేబులు చూడు చూడు, ఏం లేవు. బిడ్డ పెళ్లి ఆపడానికే కంకణం కట్టుకున్నావు నువ్వు. దాని జీవితం అల్లరి పాలు చేయడానికి మాకు దాపురించావా? ఇదిగో మర్యాదగా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, లేకపోతే పెళ్లి జరగాల్సిన ఇంట్లో నీ చావు జరుగుద్ది. మర్యాదగా చెప్పు, చెప్పు. ప్రేమ, ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? అబే ఏం లేదు, ఇప్పుడే నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి కూతురు డ్రెస్లో నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? ఏంటి అంకుల్, ఆల్రెడీ ఆనా? ప్రేమ పెళ్లి కదా ప్రణయ్, బిడ్డ పెళ్ళి అంటే తండ్రికి బాధ్యతలేనా, ఎంజాయ్మెంట్లు కూడా ఉంటాయి. సరే, ఇంతకీ ఇలా వచ్చావేంటి ప్రణయ్? ప్రేమ నేను కలిసి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ప్రేమను తీసుకెళ్దామని వచ్చాను. ప్రేమ రా. ఎవరి దగ్గరికి ప్రణయ్? చెప్తాను, రా బయటికి. ప్రేమ, ఈ డ్రెస్ లో వద్దమ్మా, దిష్టి తగులుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళా. నీ ముఖంలో అదే చిరునవ్వు, కళ్ళల్లో అదే కాన్ఫిడెన్స్. ఎక్కడ మారలేదు ప్రేమ. నువ్వు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నావు. కానీ ఇక నుంచి నీ మొహంలో ఆ చిరునవ్వు ఉండకూడదు, నీ కళ్ళల్లో ఆ ధైర్యం కనిపించకూడదు. మారాలి ప్రేమ, నువ్వు మారతావు. మారేలా నేను చేస్తాను. అసలు పెళ్ళే వద్దన్న నా కొడుకు నీ ఫోటో చూసి ఇష్టపడ్డాడు. నీ వ్యక్తిత్వం గొప్పది అని చెప్పి పెళ్లికి సిద్ధపడ్డాడు. కాని ఏం చేశావు? పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశావు. నీ ప్రేమని గెలిపించుకోవడానికి మమ్మల్ని అందరి ముందు పిచ్చివాళ్ళం చేసి నిలబెట్టావు. ఇండియాలోనే కాకుండా అటు యుఎస్లోనూ మా రిలేటివ్స్ ముందు మమ్మల్ని తలెత్తుకోలేకుండా, ఎవ్వరికి సమాధానం చెప్పుకోలేకుండా చేశావు. ఇప్పటికీ నా కొడుకు పెళ్లి చేసుకోలేదు. వయసొచ్చిన కొడుకు పెళ్లి పెటాకు లేకుండా, ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఒంటరి జీవితం గడుపుతుంటే కన్న తల్లిగా
నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నా కొడుక్కి దక్కని ఆనందం, సంతోషం నీకు దక్కుతుంటే చూస్తూ నేనెలా ఊరుకుంటానే? అందుకే ఏ బొమ్మకి కీ ఇస్తే నీ బతుకు చిందరవందర అవుతుందో, నీ ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయో ఆ బొమ్మకే కీ ఇచ్చి వదులుతున్నాను. ఊపిరి ఆగిపోయే క్షణం వరకు ఉచ్చు బిగుసుకుంటుందనే విషయం నీకు తెలియకుండానే ఉచ్చు బిగించుకుంటూ వస్తున్నాను. నీ బతుకులో సుఖం అనేదే ఉండదు. ఖచ్చితంగా పెళ్లి అనే మాట లేకుండా చేయబోతున్నాను. దానికి నీ పెళ్లి జరిగే కళ్యాణ మండపమే సాక్షి. రెడీ అయిపో. అదేంటి కట్ చేసావు? డ్రైవింగ్లో ఉన్నా కదా, తర్వాత మాట్లాడతాను. అన్నిసార్లు కాల్ చేస్తుంటే ఏదైనా అర్జెంట్ పని ఉండొచ్చు కదా. నన్ను టెన్షన్ పెట్టడం కంటే దానికి అర్జెంట్ పనులే ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వరుసనే ఇలా చేయటమేనా? ఏదో పనిలో ఉన్నాను అనుకోవచ్చు కదా. అదేంటి స్నేహ నాకు కాల్ చేస్తుంది? నీకు చేస్తుందా? స్నేహ నంబర్ బ్లాక్ చేశాను కదా. ఫ్లిప్. హలో స్నేహ. చెప్పు. ప్రణయ్ ఉన్నాడా? ఇద్దరం కలిసి జర్నీలో ఉన్నాం. తనకి ఫోన్ చేస్తుంటే కాల్ కట్ చేస్తున్నాడేంటి? అంటే డ్రైవింగ్లో ఉన్నాడు కదా, తర్వాత చేసి మాట్లాడతానని చెప్పాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవును, ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే. ప్రణయ్ నీతో మాట్లాడాలంటుంది. నేను తర్వాత మాట్లాడతాను స్నేహ. హలో హలో. హలో స్నేహ. ప్రేమ, నీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి ప్రణయ్ చెవిలో పెట్టు. అలా మాట్లాడడానికి కూడా ఇబ్బంది అనుకుంటే స్పీకర్ ఆన్ చేయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడతాడో స్పీకర్ ఆన్ చేస్తే మాట్లాడతాడో తనకి ఏది కంఫర్టో కనుక్కో. తనేదో నీతో చెప్పాలనుకుంటుంది ప్రణయ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడతావా లేదా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతావా అని అడుగుతోంది. ఇయర్ ఫోన్స్.
అందులో ఉంది. తీసుకో. చెప్పు. ఏంటి ప్రేమ ఫోన్లో నా నెంబర్ని, నా ఫోన్లో ప్రేమ నెంబర్ని బ్లాక్ చేస్తే ప్రేమకి నా దగ్గర నుంచి కాల్ ఎలా వచ్చింది అని షాక్ అయ్యావా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను చీట్ చేయడానికి కదా? అంటే అది మనం కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. అయితే కలిస్తేనే బెటర్ అంటావు. అంతేగా. అయితే నా దగ్గరున్న నీ వీడియోని ప్రేమకి ఈ నంబర్ నుండి సెండ్ చేస్తాను. ఈ వీడియో ప్రేమ చూసిన తర్వాత నువ్వెలాగూ ఫ్రీయే కదా, హ, అప్పుడు కలుద్దాం. ఇదిగో స్నేహ, ప్లీజ్. నీకు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకుంటానన్నాను కదా. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ టాపికే మాట్లాడతావు?